గారు ఎవరిని కూడా మాట అనలేదండి. ఎంతో తగ్గించుకుని బ్రతకాడండి. మనం కూడా తగ్గించుకుని బ్రతకాలని నేను మాదిరి ఉంచిపోతున్నానని చెప్తున్నారండి యేసుక్రీస్తు గారు. మరి ఆయన మాదిరిగా ఉన్నారండి మనకి ప్రతి ఒక్క విషయంలో కూడా ఆయన మాదిరిగా ఉన్నారు. అయితే ఇంకా వచనం చూద్దాం, చూడండి. కొన్ని వచనాలు చూసి నేను ముగిస్తాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. అందుచేత పరలోకమందుల వారిలో గాని ఉన్నవారిలో గాని భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామములో వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికం, ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి హెచ్చింపబడ్డాడండి యేసుక్రీస్తు. ఆయన శిష్యులు పాదాలు కడిగి తగ్గించుకుని పాదాలు కడిగాడు కాబట్టి యేసుక్రీస్తు గారు ఏమయ్యారంట? హెచ్చింపబడ్డాడండి. అబ్బా అవును, ఈ రోజు నాడు మనం అందరం ఆయన ఎదుటి మోకరించి నాలుకతో యేసుక్రీస్తు ప్రభు అని మనం ఒప్పుకుంటున్నామంటే ఎవరి దయండి? యేసుక్రీస్తు గారి దయండి, యేసుక్రీస్తు గారి కృప అండి. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరము యేసుక్రీస్తు నామం వంగుతున్నామా లేదండి? యేసుక్రీస్తు గారి నోటితో మనం ఒప్పుకుంటున్నామా లేదా? అంత హెచ్చింపబడ్డాడండి. ఈరోజు ప్రపంచాలన్నీ యేసుక్రీస్తు హెచ్చింపబడ్డాడంటే ఎవరు తెలుసండి? ఆయన తగ్గించుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు గారి నామం హెచ్చింపబడ్డాడు. తెలుసండి, అంత హెచ్చింపబడ్డాడండి ఆయన తండ్రి చేత. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్తున్నాడంట నేను దేవుడు. ఎంత గొప్పగా హెచ్చించుకుంటే ఆ మాట అంటారండి, అవునా కదండి? చాలామంది కొడుకులు చాలా మంచిగా బతకారనుకోండి, అరే నీ కొడుకు చాలా మంచోడ్రా, చాలా బతుకుతున్నాడు, చాలా మంచిగా బతుకుతున్నాడు అని తండ్రి దగ్గర అన్నారు. మరి ఏంటనుకుంటున్నావు? నా కొడుకు అని అంటారు కదండి. ఏంటనుకుంటున్నా? ఎవరనుకుంటున్నావు? నా కొడుకు. మరి నా కొడుకు అంటే ఏంటనుకుంటున్నావు అంటాం మనం అవుతే. మరి తండ్రి అయిన దేవుడు ఏమంటాడు? అలా బ్రతికితే మనం యేసుక్రీస్తు గారు లేక మనం కూడా బ్రతకమనుకోండి, ఈవిడే నా ప్రియ కుమార్తె, ఈయనే నా ప్రియ కుమారుడు అంటారా? అంటారండి. అలా బ్రతకాలని యేసుక్రీస్తు గారు మాదిరిగా ఉంచి వెళ్ళిపోయారండి. చూడండి. ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. తొందరగా 2 వచనాలు శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నాడని చూసారా? తండ్రి యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి ఆయన. అందుకే అంగీకరింపబడ్డాడంట. ఆయన అంగీకరించడం అంటే ఇష్టమయ్యాడండి. ఆయన తండ్రి యందు భయము భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అంగీకరింపబడ్డాడు. మనం కూడా ఉండాలి వద్దండి? మనం కూడా భయము భక్తి కలిగి ఉండాలని దేవునికి సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని మాటలు వింటున్నప్పుడు భయము భక్తి కలిగి ఉంటేనే మనము దేవునికి అంగీకరింపబడుతున్నాము. యేసుక్రీస్తు గారు కూడా అదే అంగీకరింపబడ్డాడు. మనం కూడా అంగీకరింపబడాలంటే యేసుక్రీస్తు గారు లేకనే భయము భక్తి కలిగి జీవించాలని. చూద్దాం, ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనం చూడండి. మీరును ఇలాగ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలనని పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యం అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? పౌలు గారు చెప్తున్నారండి. ఇక్కడ యేసుక్రీస్తు గారు మనకి ఇచ్చేసి వెళ్ళిపోయారు కదా. పౌలు గారు ఎలా నడుచుకున్నాడండి? క్రీస్తుని పోలి నడుచుకున్నాడండి. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోమని పౌలు గారు చెప్తున్నారు. ఇచ్చుట తీసుకున్నట ధన్యం కాదండి, ఇచ్చుట ధన్యం అంటుంది. అవునా కాదండి?
ఎవరన్నా ఇచ్చారనుకోండి రోజు ఇస్తున్నారనుకోండి, మనం తీసేసుకున్నాం అనుకోండి, ఎవడైనా రోజు తీసుకుంటాడా, ఎవరికి కూడా ఒక రోజు పెట్టడా అని అంటారండి. రోజు పెట్టినప్పుడు రోజు పెడుతున్నాం అనుకోండి, రోజు వచ్చేసి తినేస్తున్నారనుకోండి, రోజు వచ్చేద్దండి ఇక్కడ తినడానికి, ఎవరికే పెట్టదండి ఒక రోజు కూడా అని అంటారండి. అయితే మనము రోజు తినడమే కాదు, రోజు వినటమే కాదు, రోజు తీసుకోవటమే కాదండి, ఇవ్వాలంటే దేవుని వాక్యం ఇవ్వాలి, దేవుని మాటలు ఇవ్వాలి, దేవునికి ఆతిథ్యం ఇవ్వాలి. మనం యేసుక్రీస్తు గారు ఏదైతే ఈ లోకానికి వచ్చి ఇచ్చారో మనం కూడా ఎదుటి వారికి ఇవ్వాలండి. ప్రతి ఒక్కరు ఎవరు కష్టంలో ఉన్నారో, ఎవరు బాధల్లో ఉన్నారో వారంటే ఆదుకోవాలండి. మనం కూడా తీసుకోవటమే కాదండి, ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. మనం తీసుకోవటమే కాదండి, చాలామంది తీసుకుంటారండి, పెట్టరండి, చాలామంది తిడతా ఉంటారు. నేను చాలామందిని విన్నానండి అలా కూడా. ఈవిడెవర్రా బాబు అంతమాల తింటుంది, ఎవరికి పెట్టదో ఎవరికి ఇవ్వడో అని అంటారు. చాలామంది విన్నానండి అలా. తినేటివి కానీ పెట్టడం తెలియదండి చాలామంది. మీరు విన్నారండి? ఎవరినన్నా వినలేదు? మీరు ఎవరిని వినలేదా? తినేవాళ్ళని పెట్టకోకుండా ఉండి తినేవాడిని ఎవరన్నా చూడలేదా? మీరు చూసే ఉంటారు. ఇలాగే అంటారండి చాలామంది అనుకుంటారండి. అయితే మనం పెట్టేవారుగా ఉండాలి, అసలు ఇచ్చేవారుగా ఉండాలంట. తీసుకునేవారుగా ఉండాలి, ఇచ్చేవారుగా కూడా ఉండాలండి. యేసుక్రీస్తు గారు తీసుకున్నాడండి. తండ్రి అయిన దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేశాడండి? తీసుకున్నాడు. తర్వాత ఆయన ఇచ్చాడా లేదండి? ఇచ్చారండి. మనందరికీ ఆయనే ఇచ్చిన వాళ్ళనే ఈ రోజున మనం అందరం నిలబడ్డామండి. అలాగే ఇవ్వాలండి, మనం కూడా ఇవ్వాలండి. అయితే ఇంకో మాట చూపించి ముగించేస్తాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మళ్ళీ చదువు. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధము కలగవలెనని ఆయన మరణ విషయంలో సమాన భావము గలవాడని ఆయనను ఆయన పునరుద్ధరణ బలమును ఎరుగు నిమిత్తం ఆ శ్రమలలో పాలు వాడనగుటకు ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకున్నారంటే ఎవరండి? పౌలు గారు. సమస్తమును ఈయన యేసుక్రీస్తు గారు ఎట్టివాడు ఆయన తెలుసుకున్నాడండి. సమస్తము నష్టపరుచుకుని ఏం విడిచిపెట్టుకున్నాడంట? ఆయన పెంటతో, ఆయనకున్నవన్నీ పెంటతో సమానంగా ఎంచుకున్నాడండి. యేసుక్రీస్తు గారు కూడానే రాజుని చేస్తాను, నీకు సమస్తం ఇస్తాము అని అన్నప్పుడు ఆయన దూరంగా పారిపోయాడు. తెలుసండి? దూరంగా పారిపోయాడండి. రాజుకి ఏమైనా కరువు ఉంటుందండి? రాజు పరిపాలన చేసేవాడికి ఎవరైనా కరువు ఉంటుందండి? పౌలు గారు కూడా అదేనండి. యేసుక్రీస్తు గారు ఇలాంటి వాడని తెలుసుకున్నంట పౌలు గారు సమస్తాన్ని, ఆయనకు కలిగిన సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడండి. మనం ఎంచుకున్నాం అలాగా? తెల్లారి లేచి తడుపు నుల్లేసుకుంటామండి మనం కదా. అది కావాలి, ఇది కావాలి, అది కావాలని నుల్లేసుకుంటాం. కానీ పౌలు గారు అంటే పెంటతో తెలుస్తుందండి. పెంటతో ఎంచుకున్నాడండి. ఎంతమంది దేవుని పోలిక మన బ్రతకాలని దేవుడు ఎంతగా బాధపడి ఇన్ని విషయాలు చెప్పుచున్నాడండి. మనం అలా బ్రతుకుతున్నాం. తెల్లారు లేచిన కాడి నుంచి ఎన్ని విషయాలు చెప్పుకొచ్చా చూడండి. అంత అలా బ్రతకాలండి. ఇంకోటి చూద్దాం చూడండి. దశలోనికీలకు 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. లాస్ట్ ఇంకా ముగించేస్తాం. కాబట్టి మాసిదోనియలోను అఖాయలోను విశ్వాసులందరికీ మాదిరి అయ్యారంటుంది. అక్కీ సంఘపోళ్ళు, అక్కయ్యలో ఉన్న సంఘపోళ్ళు, మాసిదోనియలో ఉన్న సంఘపోళ్ళు అంట మాదిరిగా బ్రతకరండి. యేసుక్రీస్తు గారిని పోలి బ్రతకరంట మాదిరిగా. ఎవరికి మాదిరిగా? లోకంలో ఎవరవుతున్నారో వారికి మాదిరిగా బ్రతకరంట. సంఘాల్లో ఉన్నవాళ్ళు
మనం కూడా యేసుక్రీస్తు గారు లేక మనం బ్రతకాలి. ఆయన పోలికని మనం తీసుకుని మనము కూడా ఎదటి వారికి, మన వెనకాల ఉన్న వాళ్ళకి పోలికని ఇవ్వాలండి. మన పోలిక ఎదటి వారికి ఇవ్వాలని, మన వెనకున్న వాళ్ళకి ఇవ్వాలని అదే చెప్తున్నాడండి పౌలు గారు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, మీరు కూడా నన్ను పోలి నడుచుకోండి. మనం క్రీస్తుని పోలి నడుచుకుంటామండి. నడుచుకుంటేనే కదా మన వెనకాల వచ్చేవాడు మన పోలికలు నడుపుతారండి. మనం వంకరగా నడిచామనుకోండి, నడుపుతారు ఎవరన్నా? నడవరండి. మనం నిదానంగా నడిచామనుకోండి, ఎక్కడన్నా వర్షం వచ్చినప్పుడు కైలు ఉంటాయి కదండి, మట్టిలో నడుస్తాం కదండి. నడిచినప్పుడు ఎవడన్నా వంకరగా నడిచారనుకోండి, ఎవడో వంకరగా నడిచి వెళ్ళిపోయాడా అని అంటాం కదండి. అదే నిదానంగా నడిచి ఎవరో నిదానంగా నడిచి వెళ్ళారు, అందులో నడవండి అని అంటాం, అంతే కదండి. అలాగే మనం నిదానంగా నడిచినప్పుడే మన త్రోవలో వేరే వారు నడవటానికి అవకాశం ఉంటుంది. మనం వంకరగా నడిచినప్పుడు ఎవరు కూడా నడవరండి. అలాగే యేసుక్రీస్తు గారిని పోలి మనం నడుచుకోవాలి. యేసుక్రీస్తు గారు ఈ లోకంలో ఎలాగైతే మాదిరి ఉంచిపోయారు, అలాగ మనం కూడా మన వెనకాల ఉన్న వారికి మాదిరి ఉంచిపోవాలని మన దేవుడు మనకి కొద్ది మాటలు అందించారండి. ఆ కొద్ది మాటలు చెప్పి ప్రతి ఒక్కరిని దేవుని వైపు త్రిప్పాలని దేవుని ఆకాంక్ష, దేవుని కోరిక, దేవుని సంకల్పం అండి, దేవుని ఇష్టం అండి. మరి అలా బ్రతకాలి, అనేక మందిని బ్రతికించి దేవుని దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రతి వారం కూడా దేవుని మాటలు వినండి, దేవుని సన్నిధికి రండి, దేవుని మాటలు వినండి, నేర్చుకోండి, అనేక మందికి చెప్పండి. మీరు అంతే తప్ప మాకు టైం లేదని అనకండి. ఒకటి తెలుసండి, దేవుడు నన్ను నిలబెట్టుకున్నాడు. ఒక్కరు వచ్చినా చెప్పాలండి, ఒక్కరు వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఒక్కరు రాపోయినా చెప్పాలండి. పెట్టొద్దండి, ఎవరు రాపోయినా పెట్టాలండి. అయితే దేవుని కృపను బట్టి మనమందరం కూడా దేవునిలో బ్రతికి దేవుని కొరకు మరి అనేక ఆత్మను రక్షించి దేవుని దగ్గరికి వెళ్ళాలని దేవుని కోరిక. యేసుక్రీస్తు గారు కూడా ఈ లోకంలో మనకు మాదిరిగా బ్రతికి, ఆయన వెళ్ళిపోయారని మనం కూడా మన వెనకాల ఉన్న వాళ్ళకి మాదిరిగా బ్రతికి దేవుని దగ్గరికి వెళ్ళాలని మరి మాటలు చెప్పి ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేవుని కొరకు, దేవుడి యేసుక్రీస్తు గారు రాకడ కొరకు ప్రతి ఒక్కరు సిద్ధపడాలని, దేవుని కొరకు బ్రతకాలని మీరందరినీ ప్రేమపూర్వకంగా అడుగుచున్నానండి. దేవుడి కొద్ది మాటలు దీవించుగా.